జరాసంధుడు రాక్షస అంశతో పుట్టాడు కనుక అతనికి సంధి శాంతి ఈ రెండు పనికిరావు. ఓడిస్తే యుద్ధంలోనే ఓడిపోవాలి, వేరే దారి లేదు. ఆ సంగతి శ్రీకృష్ణుడికి తెలుసు. అప్పటి భరతఖండంలో జనాభా ఇప్పటికంటే ఎక్కువని భాగవతం ద్వారా తెలుస్తోంది. ఆ భూభారాన్ని తగ్గించేందుకే శ్రీకృష్ణుడు అవతరించాడు. కృష్ణుడు తలుచుకుంటే జరాసంధుణ్ణి ఆ క్షణమే సంహరించగలడు. కాని జరాసంధుణ్ణి సంహరించకుండా అతని సైన్యాన్ని సంహరించాలని కృష్ణుడు అనుకున్నాడు. ఎందుకంటే జరాసంధుడు ఓటమిని తట్టుకోలేడు. మళ్లీ సైన్యాన్ని పోగు చేసి వస్తుంటాడు. అలా జరాసంధుడి సైన్యం మొత్తాన్ని సంహరిస్తే అతను ఏకాకైపోతాడు. అది కృష్ణుడి ఆలోచన. మధురలో బలరామకృష్ణుల సైన్యానికి జరాసంధుడి భారీ సైన్యానికి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. అంత పెద్ద యుద్ధంలో రెండు వైపులా సైన్యాలు నశించాయి. కృష్ణ పరమాత్మను ఆ జరాసంధుడు గెలవలేకపోయాడు. జరాసంధుడు ఘోరంగా ఓడిపోయాడు. మళ్లీ ఓపిక ఉంటే సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి రా అని బలరామకృష్ణులు జరాసంధుణ్ణి వదిలేశారు. అవమాన భారంతో అతను మగధకు వెళ్లిపోయాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.